అనేది ఒక సవాలు. ఈవెన్ మనకి మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు, భారతదేశం వచ్చి స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినప్పుడు కాదు, పూర్తి స్వాతంత్రం వచ్చినట్లుగా కాదు, ఎప్పుడైతే దేశంలో పేదరికం లేకుండా పోతుందో అప్పుడు మాత్రమే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టని గాంధీజీ గారు ఆల్రెడీ దీని గురించి, పేదరికం గురించి ప్రస్తావించారు. సో ఈ క్రమంలో ఈ పేదరికం ఏదైతే ఉందో ఈ పేదరికానికి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ అనేది 2005లో, తర్వాత 2015 to 2016, 2019 to 2021 ఈ సంవత్సరాల్లో పేదరికాన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తుంది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ అనేది చూస్తే ఇక్కడ 55% ఉంది. ఎప్పుడు 2005 నుంచి 2006, 2015 నుంచి 2016 మధ్యలో 25%కి వచ్చింది. నెక్స్ట్ 2019 నుంచి 2021 చూసినప్పుడు ఇది 15% ఉంది. సో మేబీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ గణాంకాలు వస్తే మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పేసి కానీ చూస్తే మేబీ నెక్స్ట్ ఇయర్లో కానీ అది కానీ వస్తే, ఇన్ కేసు వస్తే మేబీ సింగిల్ డిజిట్లో ఉండొచ్చు, ఇది సింగిల్ డిజిట్లో ఉండొచ్చని ఎవరైతే సోషల్ సైంటిస్ట్, సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క అంచనా. సో ఈ మూడైతే చాలా ఇంపార్టెంట్. ఒకసారి మేబీ మీకు డైరెక్ట్గా ఇది బిట్ కూడా రావచ్చు, మేబీ బిట్గా ఉందో రావచ్చు. ఇది ఎవరు ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఆఫ్ ఇండెక్స్ వాళ్ళు ఈ 2005 నుంచి 2019 దాకా, 2019 నుంచి 2021 దాకా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్టాటిస్టిక్స్ ఇక్కడ కానీ గమనిస్తే ఇది తగ్గుతా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ బై ఇయర్ మేబీ నెక్స్ట్ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు సింగిల్ డిజిట్ లోకి రావచ్చని సామాజిక శాస్త్రవేత్తల యొక్క అంచనా. రైట్, ఇప్పుడు ఈ పావర్టీ